కెనడాలోని బ్రాంప్టన్లో నవంబర్ 1న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక 31 ఏళ్ల ఇండియన్ డ్రైవర్ సుఖ్దేవ్ సింగ్ చనిపోయాడు. క్వీన్ స్ట్రీట్ చింగుకాసి రోడ్డు కూడలిలో ఆయన నడుపుతున్న లిఫ్ట్ కారు వేరే వాహనాన్ని ఢీకొట్టింది. ఈ భయంకరమైన యాక్సిడెంట్లో సుఖ్దేవ్తో పాటు ఆయన కారులో ఉన్న 20 ఏళ్ల ప్యాసింజర్ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ యాక్సిడెంట్ చేసిన వ్యక్తిపైన డేంజరస్ డ్రైవింగ్, డిమాండ్కు సహకరించకపోవడం లాంటి కేసులు నమోదు చేశారు. సాధారణంగా రెండో కేసు డ్రైవింగ్ ఇన్వెస్టిగేషన్ సమయంలో డ్రగ్స్ లేదా బ్లడ్ టెస్ట్కి నిరాకరిస్తే వేస్తారు. అంటే ఇంకొకరి నిర్లక్ష్యం వల్ల సుఖ్దేవ్ జీవితం ఆగిపోయింది. సుఖ్దేవ్ సింగ్ తన జీవితాన్ని ఉన్నత స్థాయిలో చూడాలనే కలలతో కెనడా వెళ్ళాడు. కానీ ఆయన వెనుక వదిలి వెళ్లిన దృశ్యం గుండెల్ని పిండేస్తోంది. ఆయనకు భార్య, 3 నెలల పాప ఉన్నారు. తన పాపతో, భార్యతో పాటు మంచి జీవితం గడపాలని ఆయన చూసిన కలలన్నీ ఒకే ఒక్క క్షణంలో పక్కవాడి తప్పు వల్ల నుజ్జు నుజ్జైపోయాయి. సుఖ్దేవ్ ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు. అమెరికా డ్రీమ్ని చేరుకోవడానికి పెద్ద మొత్తంలో లోన్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఆ లోన్లన్నీ అలానే ఉండిపోయాయి. లోన్లు తీర్చే బాధ్యతతో పాటు తండ్రి ప్రేమకు నోచుకొని ఆ చిన్నారి పాపను పెంచే బాధ్యత కూడా ఆయన భార్యపైనే పడింది. ఇప్పుడు ఆయన మిత్రుడు దిల్రాజ్ సింగ్ ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి సుఖ్దేవ్ మృతదేహాన్ని భారతదేశానికి పంపించడానికి ఫండ్ రైజర్ స్టార్ట్ చేశారు. చిన్నదైనా పెద్దదైనా మీ సాయం ఆ కుటుంబం పైన ఉన్న ఆర్థిక భారాన్ని తగ్గిస్తుంది అంటూ ఆయన కన్నీళ్లతో అభ్యర్థిస్తున్నారు. జీవితంలోకి పైకి రావాలని, కుటుంబాన్ని సంతోషంగా ఉంచాలని పడ్డ తపన, శ్రమ చివరికి ఇలా విషాదంగా ముగియడం నిజంగా బాధాకరం.